హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో టాపిక్స్ భోజ్శాల, సరందా ఫారెస్ట్, సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్, ఇబోలా అవుట్బ్రేక్, స్మైల్ మిషన్, PM visit Netherlands, CBSE imposes third language formula, Supreme Court strength increased from 37 to 33 to 37. So first topic మనం స్టార్ట్ చేద్దాం. భోజ్శాల. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఈ భోజ్శాల అనే కాంప్లెక్స్ని ఒక హిందూ టెంపుల్గా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా కల్చర్ పర్స్పెక్టివ్లో దీని విషయాల గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ మనకు ఉందన్నమాట. సో భోజ్శాల కాంప్లెక్స్. సో ఈ భోజ్శాల కాంప్లెక్స్ అనేది ముఖ్యంగా ఎక్కడుంది, మనకి మధ్యప్రదేశ్లో ధార్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. దాని లొకేషన్ మధ్యప్రదేశ్లో ఉంది. సో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే రాజా భోజా, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ పరమరా డైనాసిటీ. సో మనకి ఎర్లీ మిడివల్ ఇండియా ఉంది కదా, ఆ టైం పీరియడ్లో ముఖ్యంగా 1000 to 1055 AD ఈ టైంలో మనకి ఈ రాజా భోజా ఈ టెంపుల్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారని మనకి హిస్టరీ చెప్తుందన్నమాట. ఓకే, ఈ టెంపుల్ ఎవరి గురించి? గాడెస్ సరస్వతీదేవి. ఓకే, సో పరమరా డైనాసిటీ మనకి ఈ టైం పీరియడ్లో మధ్యప్రదేశ్ ప్రాంతంలో మనకి రూల్ చేసిందన్నమాట. So it served as a university and many students used to come here to learn music, Sanskrit, astronomy, yoga, Ayurveda and philosophy. So మనకి ఈ పర్టిక్యులర్ టెంపుల్ దేనికి ప్రామినెన్స్? ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్గా ఇది ఉండేదన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా సాంస్క్రిట్, మ్యూజిక్, ఆస్ట్రానమీ, యోగా, ఆయుర్వేద అండ్ ఫిలాసఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఇక్కడ వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు అనమాట. సో అండ్ మిగతా వివరాల్లోకి వస్తే ఇది ఫస్ట్ అసలు ఎప్పుడు మనకి మాస్క్గా కన్వర్ట్ అయిందో దాని హిస్టరీ గురించి చూద్దాం. సో ఇది మనకి 1305లో ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ అటాక్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఢిల్లీ సల్తనత్ సంబంధించిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఫస్ట్ టైం మనకి 1305 ADలో అటాక్ చేశారు అన్నమాట. తర్వాత 1514 ADలో మహమ్మద్ షా ఖిల్జీ II మళ్ళీ ఇంకొకసారి అటాక్ చేసి దాన్ని ఒక దర్గాలా కన్వర్ట్ చేశారన్నమాట. సో ఇది కూడా మనకి ఫస్ట్ ఈ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఒక టాంబ్ని కట్టారు, అదే మక్బారా అంటారన్నమాట. సో ఎవరిది? కమల్ మౌలానా అనే టాంబ్ని కట్టారన్నమాట. స్లోగా దాన్నే మాస్క్ కింద మార్చారన్నమాట. ఓకే, సో ఇలా మనకి 1514 ADలో ఈ టెంపుల్గా ఉన్నది కాస్త మనకి మాస్క్లా మారడం జరిగింది. సో దీని మీద డిస్ప్యూట్ ఉండేది. సో దాని మీదే యాక్చువల్గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ద మాస్క్ స్టిల్ కంటైన్స్ carved pillars, ceilings and stone inscriptions from the original భోజ్శాల. సో మనకేంటంటే సో అప్పటి రిలిక్స్ అయినా హిందూ టెంపుల్ రిలిక్స్ అయినా మనకి పిల్లర్స్ మీద లైక్ డిజైన్స్ ఉండడం, సీలింగ్స్ మీద ఇలా ఉండడం, ఇవన్నీ మనం ఇప్పుడు కూడా గమనించవచ్చు అన్నమాట. సో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ సాంస్క్రిట్ గ్రామర్ టేబుల్స్, హమ్స్ టు విష్ణు ప్రైజెస్ ఆఫ్ పరమరా కింగ్స్ అండ్ ద సాంస్క్రిట్ డ్రామా కర్పూర మంజరి రిటర్న్ బై ద మాదన్న డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అర్జున వర్మ దేవ. సో ఇలా మనకి ముఖ్యంగా కర్పూర రంజని ఇది రిటర్న్ బై మాదన్న. సో దీని రిలేటెడ్ థీమ్స్ అన్ని రిలేటెడ్ వర్సెస్ కూడా మనకి ఈ టెంపుల్ గోడల మీద మనకి కనిపిస్తున్నాయని చెప్తున్నారు అనమాట. ఓకే, సో తిరిగి మనకి 1951లో ఏమైందంటే ఈ పర్టికులర్ భోజ్శాల అనే లైక్ మాస్క్ని మనకి ఒక మాన్యుమెంట్గా, నేషనల్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇలా మనం నేషనల్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్గా డిక్లేర్ చేయడం ఒక చట్టం ద్వారా అవుతుంది. ఏంటా లా అంటే మనకి ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ యాక్ట్ 1951. సో ఇదేంటంటే మనకి 1951లో నేషనల్ మాన్యుమెంట్గా డిక్లేర్ అయింది. ఇంకా దాని బాగోగులన్నీ ఈ పర్టికులర్ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసుకోవడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇట్ ఈస్ కరెంట్లీ ప్రొటెక్టెడ్ బై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఈ పర్టికులర్ భోజ్శాల అన్న దాన్ని ప్రొటెక్షన్లో ఉంది. ముఖ్యంగా దీనికి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 నుంచి మనకి పవర్స్ వస్తాయి. సరందా ఫారెస్ట్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా మనకి
ఈ సనంద ఎలిఫెంట్ ఫారెస్ట్ అని చెప్పి మనకి జార్ఖండ్లో ఉంది మాట. సో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేయమని చెప్పి 3 months గడువు ఇస్తూ సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ని పాస్ చేసింది. కానీ అది జార్ఖండ్ గవర్నమెంట్ దాని మీద రివ్యూ పిటిషన్ వేసింది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సరంద ఫారెస్ట్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ డైమెన్షన్లో మనకి బయోడైవర్సిటీ అండ్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే టాపిక్లో ఈ టాపిక్ అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేసింది కదా, సో దానికి జార్ఖండ్ వాదన ఏంటో చూద్దాం. జార్ఖండ్ ఆర్గ్యూస్ దట్ డిక్లేరింగ్ ద శాంచురీ కుడ్ ఎఫెక్ట్ ద ట్రైబల్ హ్యాబిటేషన్స్, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైరింగ్ ఫర్దర్ స్టడీస్. సో ఇప్పుడు ఏంటి, మనకి సరంద ఎలిఫెంట్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నాము అంటే జార్ఖండ్ ఏం చెప్తుంది అంటే మనకి ఒకవేళ కన్వర్ట్ చేస్తే అక్కడ నివసిస్తున్న ట్రైబల్స్కి అండ్ అలాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్స్ కన్స్ట్రక్షన్కి వీటికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంచురీకి ప్రొటెక్షన్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు ట్రైబల్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని కోర్ ఏరియాస్లోకి వెళ్ళడం కుదరదు అన్నమాట. మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు రీలొకేట్ అవ్వాలన్నమాట. అండ్ అలాగే వాళ్ళకి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం కదా, వీటి మీద కూడా కలెక్షన్ మీద కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే ఫైర్ వుడ్ కానీ అలాగే కొన్ని మొలకలు ఇవన్నీ తీసుకుంటారు కదా. సో మనం వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేస్తే ఏంటంటే ఇవన్నీ కొంచెం కుదరవు అన్నమాట. సో అలా వాళ్ళకి ట్రైబల్ హ్యాబిటేషన్ అండ్ ట్రైబల్ లైవ్లీహుడ్ ఇంపాక్ట్ అవుతుంది అని వాదిస్తూ సుప్రీంకోర్టులో జార్ఖండ్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సరంద ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇంకా సరంద ఫారెస్ట్ ఇది ఎక్కడ ఉంది, మనకి జంషెద్పూర్ ఇన్ జార్ఖండ్లో ఉంది మాట. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ ఫారెస్ట్ ఇన్ ఏషియా అండ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 700 hills. ఓకే, and it is a part of the Chota Nagpur biogeographic zone and connects with the forests in Odisha, Chhattisgarh, creating a continuous wildlife habitat. సో ఇదేంటంటే మనకి జార్ఖండ్లో నుంచి అలాగే ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్లో ఉన్న ఫారెస్ట్కి కనెక్ట్ చేస్తూ కంప్లీట్గా ఇది ఒక వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్గా కనెక్టెడ్ హ్యాబిటెట్గా ఉంది మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చోటా నాగ్పూర్ బయోజియోగ్రాఫిక్ జోన్ అన్నది కూడా ఈ ప్రాంతంలోనే, ఈ ఫారెస్ట్ ప్రాంతంలోనే ఉంది మాట. ఓకే, అండ్ ద ఫారెస్ట్ మనకి ఈ ఫారెస్ట్లో దొరికే ఫ్లోరా అండ్ ఫౌనా, ఓకే, దాని గురించి కూడా చూద్దాం అన్నమాట. ఫారెస్ట్ ఈజ్ హోమ్ టు డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అంటే మనకి మొక్కలు అండ్ ఇలాంటి ప్లాంట్స్ ఇలాంటివి అన్నమాట. ఓకే, అండ్ ఫౌనా అంటే మనకి అక్కడ దొరికే యానిమల్ స్పీషీస్ ఏంటి అని చెప్పి. సో మేజర్ ట్రీస్ ఇంక్లూడ్ సాల్, మహువా అండ్ కుసుమ్. అలాగే ఫౌనాలో మనకి ఇట్స్ అ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన మనకి సాల్ ఫారెస్ట్ టోటాయిస్, 4-horned antelope అండ్ ఏషియన్ పామ్ సీవెట్. సో ఇలా మనకి క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన ఈ స్పీషీస్ కూడా ఇక్కడే వాటి న్యాచురల్ హ్యాబిటెట్ మాట. అండ్ ద ఫారెస్ట్ ఈస్ హోమ్ టు ద ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లయింగ్ లిజర్డ్స్ అండ్ ద హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటి స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్ మాట. సో ఇక్కడ ట్రైబ్స్ కూడా ఉంటారు కదా ఫారెస్ట్లో. ముఖ్యంగా ఈ ఫారెస్ట్లో ఏ ట్రైబ్స్ ఉంటారో చూద్దాం. హో, ముండా అండ్ రౌన్ అండ్ అలైడ్ ఆదివాసి. సో ఇలా మనకి డిఫరెంట్ ట్రైబ్స్ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ ఫారెస్ట్ ఎక్కడుంది అండ్ దాని న్యాచురల్ ఫ్లోరా అండ్ ఫౌనా ఏంటి, అలాగే అక్కడ ఉంటున్న ట్రైబల్స్ ఏంటి అన్న డీటెయిల్స్ మనకి తెలియాలన్నమాట. సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. సో ఇది మనకి న్యూస్లో వచ్చింది. ఎందుకు న్యూస్లో వచ్చిందంటే చూద్దాం. Government increased import duties on gold, silver and platinum have revived debate over whether the discontinued sovereign gold bond scheme could have helped ease pressure on Indian foreign exchange reserves. Okay, so మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మనం ఇండియా గోల్డ్ ఇంపోర్ట్ చాలా ఎక్కువ చేసుకుంటుందన్న విషయం అందరికీ తెలుసు. సో మనకు తెలిసింది. సో ఈ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో తగ్గిపోవడం అంటే మెయిన్లీ మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో కట్టవలసి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అవసరమైన రా మెటీరియల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్.
సో ఆయిల్ కూడా మనం ఇండియాలో ఎక్కువ లేదు కాబట్టి మనం 80% ఆఫ్ మన ఆయిల్ డిమాండ్స్ని బయట నుంచే తెచ్చుకుంటాం, దాన్ని కూడా మనం ఫారెక్స్లోనే కడుతున్నాం అన్నమాట. సో గోల్డ్ కోసం, కానీ గోల్డ్ కన్నా కంపేర్ చేస్తే మనకి ఆయిల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికీ, అన్ని ఇండస్ట్రీస్కి అండ్ ఈవెన్ మనకి లైక్ మన రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆయిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో గోల్డ్తో కంపేర్ చేస్తే, సో మనం గోల్డ్ కోసం ఈ ఫారెక్స్ రిజర్వ్ని వాడేస్తే మనకి ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ గోల్డ్, డైమండ్ అండ్ ప్లాటినం మీద పెంచింది. సో దీనివల్ల ఏమవుతుందంటే జనరల్గా మనకి గోల్డ్ అన్నది కాస్ట్లీ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ అన్నది తగ్గుతుందన్నమాట. సో ఈ మెషర్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ మెషర్ వల్ల మనకి సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇది న్యూస్లోకి వచ్చింది అన్నమాట. దీని ప్రామినెన్స్ అన్నది న్యూస్లోకి వచ్చింది. అసలు ఏంటి సోవరెన్ గోల్డ్ బాండ్స్? సో ముఖ్యంగా మనకి గోల్డ్ మీద ఎందుకు కొంటారు? ఒకటి ఆర్నమెంటేషన్ గురించే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా గోల్డ్ మీద మనుషులు అంటే జనరల్గా మనం కొంటామన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మనం గోల్డ్ మీద చేస్తామంటే దీని ఏంటంటే మనకి రిటర్న్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే గోల్డ్కి డిమాండ్ ఉండడం వల్ల రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి రిటర్న్స్ ఎక్కువ ఉండి రిస్క్ అన్నది తక్కువ ఉంటే అది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా. సో అందుకే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల ఏంటంటే ఫిజికల్గా గోల్డ్ మనం కొనుక్కుంటున్నాం, కానీ దీనివల్ల మనకి ఏమవుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ అన్నవి మనకి తగ్గిపోతున్నాయి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. సో దీనికి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఏంటి? మనకి ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్లో మనం యాక్చువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. దేని మీద? బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ బాండ్స్ ప్రైస్ ఏంటంటే ఇట్ ఈస్ లింక్ టు గోల్డ్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్ మాట. ఓకే, సో మనకి గోల్డ్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్తో లింక్ చేయడం వల్ల మనకి గోల్డ్కి తగ్గట్టే ఇంచుమించు రిటర్న్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అన్నవి గవర్నమెంట్ మనకి లాంచ్ చేసే బాండ్స్ మాట. సో ఆటోమేటిక్గా రిస్క్ అన్నది మనకి తగ్గుంటుంది. సో మనకి ఇక్కడ ఫిజికల్ గోల్డ్ లేకుండానే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే మనకి రెండు పాజిటివ్నెస్లు మనకి ఇక్కడ అచీవ్ అవుతున్నాయి అన్నమాట. సో దాన్నే మనం సోవరెన్ గోల్డ్ బాండ్స్. అండ్ అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్, మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం దాన్ని మిస్యూజ్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ మనకి కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ రిటర్న్ అన్నది మనకి మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైజెస్తో లింక్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం గోల్డ్ మీద ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్లా చేస్తున్నాం కదా. సో సోవరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే ఫిజికల్ గోల్డ్ కొనుక్కోకుండా మనం కూడా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా అండ్ రిటర్న్స్ కూడా మనకి గోల్డ్ తగ్గట్టుగా ఇంచుమించు వచ్చే స్కోప్ ఉంటుంది అన్నమాట. సో అది కూడా మనకి ఫారెక్స్ రిజర్వ్స్ని మనం మిస్యూజ్ చేయకుండా దీన్ని మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ గురించి మిగతా డీటెయిల్స్ని మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. Sovereign Gold Bond Scheme. Sovereign Gold Bond Scheme launched in late 2015 and are the government securities denominated in grams of gold issued by Reserve Bank of India. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 2015లో మనకి ఈ సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అన్నది మనకి లాంచ్ అయింది. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ లాంచ్ చేసింది, కానీ గవర్నమెంట్ బదులు మనకి ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్ మనకి ఇష్యూ చేస్తారు. అండ్ మనకి గోల్డ్లో మనం గ్రామ్స్లో కొంటాం కదా, అలాగే ఈ బాండ్స్ కూడా బాండ్ వాల్యూ కూడా ఒక గ్రామ్కి ఎంత ఉంటుందో అలా మనకి డినామినేషన్స్లో మనకి ఈ బాండ్స్ అన్నవి వస్తాయి అన్నమాట. సో ఇంచుమించు ఇది ఏంటంటే గవర్నమెంట్కి మనం అప్పిస్తున్నట్టు, దాని మెచ్యూరిటీ అయిన తర్వాత మనం మళ్ళీ మన ప్రిన్సిపల్ అమౌంట్ని తీసుకుంటున్నాం, కానీ రిటర్న్స్ ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ ప్రైస్తో లింక్ అయి ఉంటాయి అన్నమాట.
సో దిస్ స్కీమ్ అలౌస్ ఇండివిజువల్స్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ వితౌట్ పర్చేసింగ్ ఫిజికల్ గోల్డ్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫిజికల్ గోల్డ్ కొనుక్కోకుండా కానీ రిటర్న్స్ మాత్రం గోల్డ్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఉన్నట్టు రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. సో హోల్డింగ్ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ టు ద ఇన్వెస్టర్ అపాన్ సక్సెస్ఫుల్ సబ్స్క్రిప్షన్ అండ్ బాండ్ కెన్ ఆల్సో బి హెల్డ్ ఇన్ డిమాట్ ఫామ్. అంటే మనకి డిజిటల్ ఫామ్లో మనకి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అన్నది మనకి ఇష్యూ అవుతుంది. And it is priced in multiples of 1 gram of gold with a minimum investment of 1 gram. So మనకి స్టార్టింగ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే 1 గ్రామ్ గోల్డ్ ఎంత రేట్ ఉంటుందో అంత రేట్ నుంచి మనం బాండ్ రేట్స్ అన్నవి మినిమంగా మనకి స్టార్ట్ అవడం ఉంటుంది. సో డినామినేషన్స్ investors receive a fixed interest rate of 2.5% per annum paid semi-annually. అంటే 6 months ఒకసారి మనకి ఇంట్రెస్ట్ రేట్ అన్నది 2.5% ప్రతి ఇయర్ ఉంటుంది, కానీ 6 months ఒకసారి లంప్సమ్గా పే చేస్తారు అన్నమాట. సో రిటర్న్స్ అన్నవి ఇన్వెస్టర్స్ ఆల్సో రిసీవ్ రిటర్న్స్ లింక్ టు ద ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద రిడెంప్షన్. అండ్ మెచ్యూరిటీ అన్నది మనకి 8 years ఉంటుంది విత్ ద ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద 5th year. సో మనకి న్యాచురల్గా 8 years తర్వాత మనకి రిటర్న్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కాకపోతే మీకు అంతకన్నా ముందు కావాలంటే 5th year నుంచి మీరు రిడీమ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నది మనకి ఈ స్కీమ్ ఈ పర్టికులర్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి పడదు. సో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లో అప్పుడు రేటు 1 గ్రామ్ గోల్డ్ సంథింగ్ లైక్ 10,000 ఉందనుకోండి. ఓకే, సో 2020లో మీరు సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు 1,00,000 రూపాయలు. అంటే 10 గ్రాముల గోల్డ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్ ప్రకారం ఇది ఒక 8 ఏళ్ళు ఉంటుంది, 8 years ఉంటుంది. సో 8 years తర్వాత మనకి మెచ్యూరిటీ అయిపోతుంది. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మనం ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 8 yearsలో 1 గ్రామ్ గోల్డ్ అన్నది మనకి డబల్ అయింది అనుకున్నాం, అంటే 20,000 రూపీస్ అయింది అనుకున్నాం. సో 20,000 రూపీస్ అయిందంటే ఇక్కడ మనకి ఇది కూడా డబుల్ అయినట్టు, అంటే 2,00,000 రూపాయలు మనకి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మనం రిటర్న్గా తీసేసుకోవచ్చు అన్నమాట. అండ్ అంతేకాదు మనకి ప్రతి ఏడు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని చెప్పారు, 2.5% per annum. 2.5% per annum. ఓకే, సో అంటే 2.5% అంటే మనకి 2,500 రూపాయలు. ఓకే, సో అలాగే 8 ఏళ్ళ కంటే 2,500 అంటే మనకి 20,000 రూపాయలు. సో ఇదే మనకి 6 నెలలకు ఒకసారి ప్రతి ఏటా పే చేస్తారు. అంటే ప్రతి 6 monthsకి 1,250 ఒకసారి, 1,250 ఒకసారి, అలా మొత్తం 1 yearకి 2,500 అవుతుంది. సో 8 yearsకి మనకి 20,000 రూపీస్ వస్తుంది. సో మనకి మెచ్యూర్ అయ్యేసరికి టోటల్ రిటర్న్ ఎంత వస్తుంది, 2,20,000 రూపీస్ వస్తుంది అన్నమాట. మనకి సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా మనకి 8 years మెచ్యూరిటీ ఉంటే, సో స్టార్టింగ్ మీరు 1 lakh పెడితే 8 years అయ్యేసరికి మీకు టోటల్గా మీకు 2,20,000 రిటర్న్ అన్నది మనకి వస్తుంది అన్నమాట ఈ స్కీమ్ ద్వారా. ఎబోలా అవుట్బ్రేక్. Context. World Health Organization has declared an international health emergency after an Ebola outbreak in Democratic Republic of Congo killed over 80 people. ఓకే, సో ఇప్పుడు మనకి కాంగోలో మనకి ఎబోలా ఉంది. సో దానివల్ల ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. సో మనకి డిసీజెస్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది అన్నమాట, బయోటెక్నాలజీ ఈ డైమెన్షన్లో. సో మనం దీని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎబోలా వైరల్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఎబోలా వైరల్ డిసీజ్ ఈజ్ అ జునాటిక్ డిసీజ్ అన్నమాట. జునాటిక్ డిసీజ్ అంటే మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ని జునాటిక్ డిసీజ్ అంటారు. కాస్డ్ బై ద ఎబోలా వైరస్ దట్ హ్యాస్ సివియర్ అండ్ ఆఫన్ ఫేటల్ ఇన్ హ్యూమన్స్ బట్. ఓకే, సో ఇంపాక్ట్ ఏంటి, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా ఈ ఎబోలా వైరస్ డిసీజ్ వస్తే. సో ఎబోలా అన్నది మనకి ఫస్ట్ టైం 1976 సెంట్రల్ ఆఫ్రికాలో ఫస్ట్ రికగ్నైజ్ అయింది అన్నమాట. అండ్ ఈ వైరస్ అన్నది మనకి చెప్పాను కదా హ్యూమన్స్కి యానిమల్స్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఎక్కడి నుంచి వైల్డ్ యానిమల్స్ సచ్ యాజ్ ఫ్రూట్ బ్యాట్స్ అండ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే మనకి మంకీ, చింపాంజీ, ఇలా
ఇలాంటి లైక్ స్పీషీస్ నుంచి ఆర్ ఇలాంటి యానిమల్స్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతుంది. హ్యూమన్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ త్రూ ద డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద బ్లడ్, బాడీ ఫ్లూయిడ్స్, సెక్రీషన్స్ అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. సో మనకి ఓన్లీ ఈ ఎబోలా వైరస్ అన్నది ఇన్ఫెక్టెడ్ డిసీజే కాబట్టి సో యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవడం కాదు, హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అది కూడా ఎలాంటి కాంటాక్ట్ వల్ల? బ్లడ్తోని, అంటే డిసీజ్ ఉన్న పర్సన్ బ్లడ్ తోని, బాడీ ఫ్లూయిడ్స్ తోని, సెక్రీషన్స్ తోని అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. సో వీటితో మనకు కాంటాక్ట్ వెళ్ళినప్పుడు ఇంకొకరికి కూడా ఈ డిసీజ్ అన్నది ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అకార్డింగ్ టు WHO 3 different viruses are known to cause the large Ebola outbreaks. అంటే మనకి ఎబోలా వైరస్ అన్నది 3 వేరియంట్స్ వల్ల మనకి వస్తుంది. ఒకటి ఎబోలా వైరస్, సుదాన్ వైరస్ అండ్ బూందీ బగ్యో వైరస్ మాట. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అవుట్ బ్రేక్ అన్నది మనకి ఈ బూందీ బగ్యో వేరియంట్ నుంచి వస్తుంది అని చెప్పి మనకి WHO చెప్పింది మాట. సో అంటే అండ్ ఇంకొకటి సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఫీవర్ అండ్ వామిటింగ్, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి ఎబోలా వైరస్ డిసీజెస్కి ఏమైనా లైక్ వ్యాక్సిన్ ఆర్ క్యూర్ ఉందా అంటే మనకి లైసెన్స్ వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ కొన్ని వేరియంట్స్కి ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడు డిసీజ్ వచ్చిన బూందీ బగ్యో వేరియంట్కి అలాగే సుదాన్ వైరస్ డిసీజ్కి మాత్రం ఈ పర్టికులర్ క్యూర్ అన్నది, వ్యాక్సిన్ అన్నది ఇంకా రాలేదు. ఓకే, సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సింది ఏంటి? ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వైరల్ డిసీజా అండ్ స్ప్రెడ్ ఎలా ఉంది, జునాటిక్ డిసీజ్ కాబట్టి ఇన్ఫెక్షన్ లైక్ మనకి డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే హ్యూమన్ టు యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుందా, ఇలా మనకి డీటెయిల్స్ తెలియాలి. అండ్ అలాగే వాటి సిమ్టమ్స్ గురించి తెలియాలి. అండ్ అలాగే మనకేంటంటే వాటి క్యూర్ గురించి కూడా మనకి డీటెయిల్స్ తెలియాలన్నమాట. సో ఎగ్జామ్లో ఈ డీటెయిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి స్మైల్ మిషన్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉందన్నమాట. A joint mission of European Space Agency and the Chinese Academy of Sciences named SMILE is developed to study how Earth's magnetic shield responds to solar storms and space weather events. సో ఇదేంటంటే మనకి ఒక స్మైల్ మిషన్ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ చైనీస్ వాళ్ళు కలిపి కొలాబరేట్ అవుతున్న ప్రాజెక్ట్ మాట. ఇది దేని గురించి అంటే మనకి ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సన్ సోలార్ స్టార్మ్ బట్టి ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి అనే దాని మీద చేస్తున్న స్టడీ మాట. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి స్మైల్ అంటే ఏంటి? సోలార్ విండ్ మ్యాగ్నెటోస్పియర్ ఐనోస్పియర్ లింక్ ఎక్స్ప్లోరర్. సో దీని ఫుల్ ఫామ్ ఇది మాట. ద మిషన్ విల్ స్టడీ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ సోలార్ విండ్ ఎమిటెడ్ బై ద సన్ అండ్ ఎర్త్స్ మ్యాగ్నెటోస్పియర్, ఐనోస్పియర్ అండ్ మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంట్. ఇది దీని ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మాట, ఈ మిషన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సోలార్ విండ్ అంటే ఏంటి? సోలార్ విండ్ అంటే మనకి చార్జ్డ్ పార్టికల్స్ రిలీజ్డ్ బై ద సన్ ఇంటూ స్పేస్ మాట. సో ఈ చార్జ్ పార్టికల్స్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సోలార్ విండ్ మనకి రిలీజ్ అవడం వల్ల, ఈ చార్జ్ పార్టికల్స్ రిలీజ్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇవి మనకి స్పేస్లో రిలీజ్ అయ్యి అలాగే ఎర్త్కి కూడా మనకి ట్రావెల్ అవుతాయి. అండ్ ఎర్త్ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మరి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యి ఈవెన్ మనకి కొన్ని జాగ్రఫికల్ ఫీచర్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట ఎర్త్లో. ఏంటంటే మనకి ఉదాహరణకి అరోరాస్, ఇది అన్నది ఒక క్లైమటిక్ ఫీచర్ అన్నమాట. ఈ క్లైమటిక్ ఫీచర్ ఏంటంటే మనకి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో మనకి ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఫీచర్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఏంటంటే కలర్ఫుల్ లైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ కలర్ఫుల్ లైట్స్ ఎందుకు వస్తాయంటే మనకి సోలార్ విండ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ కలర్ఫుల్ లైట్స్ అన్నవి మనకి సోలార్ విండ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రియాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి కదా పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మనకి పోల్స్ దగ్గర ఏంటంటే అరోరా అని చెప్పి ఒక క్లైమేట్ ఫినామినాని మనం చూస్తాం అన్నమాట. సో మనకి అదే నార్త్ సైడ్ లో ఉన్న అరోరాని బోరిలియాస్ అంటారు, అలాగే సౌత్ సైడ్ లో ఉన్నదాన్ని మనం ఆస్ట్రేలియా అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో
ఇలా మనకి అరోరాస్ అన్నవి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర ఒక కలర్ఫుల్ స్కై మనకి వస్తుందన్నమాట. సో ఇలా ఒక ఫీచర్, క్లైమేటిక్ ఫీచర్ కాకుండా మనకి దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో రియాక్ట్ అవడం వల్ల మనకి అరోరాస్ ఎలా వస్తున్నాయో సోలార్ విండ్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏమవుతుందంటే మనకి స్పేస్లో ఉన్న శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవి ఇంపాక్ట్ అవ్వచ్చు, అలాగే జీపీఎస్ ఇంపాక్ట్ అవ్వచ్చు, మన పవర్ గ్రిడ్స్ అన్నవి ఇంపాక్ట్ అవ్వచ్చు, అలాగే మన రేడియో కమ్యూనికేషన్స్ అన్నవి ఇంపాక్ట్ అవ్వచ్చు మనం. సో ఇవి ఇంపాక్ట్ అయ్యే స్కోప్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఈ సోలార్ విండ్ అన్నది అండ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఎలా రియాక్ట్ అవుతుందో ఆ ప్యాటర్న్ ఏంటో తెలుసుకునేవలసిన అవసరం ఉందన్నమాట. దాని గురించి వచ్చిందే మనకి ఈ పర్టికులర్ స్టడీ మాట. సో అలాగే మనకి సోలార్ విండ్తో పాటు దెర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ థింగ్ కాల్డ్ కరోనల్ మాస్ ఎజెక్షన్. కరోనల్ మాస్ ఎజెక్షన్. సో కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సడన్ జైంట్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ charged particles and magnetic energy ఫ్రమ్ సన్. సో మనకి సోలార్ విండ్ ఏంటంటే మనకి చార్జ్ పార్టికల్ లైక్ రిలీజ్ ఫ్రమ్ ద సన్ ఇన్ టు ద స్పేస్. ఇదేంటంటే స్లో ఫ్లో ఉంటుంది అన్నమాట, స్లోగా నెమ్మదిగా ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పెద్ద పేలుడు లాగా ఒకేసారి చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని సన్ దగ్గర నుంచి రిలీజ్ చేస్తుంది. ఇది ఇంకా డేంజరస్ మాట. సో అందుకే, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎర్త్ మీద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకి పవర్ గ్రిడ్స్ అయినా రేడియో కమ్యూనికేషన్ అయినా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి సో మనం ఈ సోలార్ విండ్ అండ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రియాక్షన్ అవుతున్నాయి, ఏంటి ఆ ప్యాటర్న్ అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాట. సో దాని గురించే మనకి ఫామ్ అయిందే ఈ స్మైల్ మిషన్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు సోలార్ విండ్ అంటే తెలియాలి, వాటి ఇంపాక్ట్స్ ఏంటో తెలియాలి, అండ్ సోలార్ విండ్ వల్ల మనకి ఫామ్ అవుతున్న క్లైమేటిక్ ఫినామినా గురించి తెలియాలి, అండ్ అలాగే మనకి కరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి మీకు డీటెయిల్స్ తెలియాలన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి? స్మైల్ విల్ స్టడీ ద ఫండమెంటల్ మోడ్స్ ఆఫ్ ద సోలార్ విండ్ magnetosphere interaction, understand substorm cycles and monitor coronal mass ejection. So coronal mass ejection ante already chusam. Coronal mass ejection ante manaki sudden giant explosion of charged particles and magnetic energy from sun mat. Okay, so manaki it is the first mission designed to image Earth's magnetic environment, specifically the magnetopause and polar cusps in the సాఫ్ట్ ఎక్స్రే జోన్. ఓకే, సో ఇది ఏ పర్స్పెక్టివ్లో ఆర్ ఏ స్పెక్ట్రంలో, ఏ లైట్ స్పెక్ట్రంలో మనకి ఎర్త్ మ్యాగ్నెటోస్ఫియర్ని చదువుతుందంటే మనకి ఎక్స్రే అని చెప్పాలి, అండ్ స్పెసిఫిక్గా అయితే సాఫ్ట్ ఎక్స్రేస్ మాట. సో దీంతో మనకి నార్థర్న్ లైట్స్, అల్ట్రా వైలెంట్ ఇమేజెస్ని తీస్తుందన్నమాట ఈ పర్టికులర్ మిషన్లో. సో ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఈ మిషన్లో తీసుకువెళ్తుందంటే పేలోడ్స్లో సాఫ్ట్ ఎక్స్రే ఇమేజర్ అండ్ అల్ట్రా యూవీ ఇమేజర్, లైట్ అయాన్ అనలైజర్ అండ్ మ్యాగ్నెటోమీటర్, ఇలా డిఫరెంట్ పేలోడ్స్ని మనకి ఈ స్మైల్ మిషన్లో పైకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, పిఎం విజిట్ నెదర్లాండ్స్. సో రీసెంట్గా పిఎం మనకి నెదర్లాండ్స్ విజిట్ చేశారు. సో అక్కడ అయిన కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో మేజర్ అవుట్కమ్ ఆఫ్ దిస్ విజిట్ ఏంటంటే ఎలివేషన్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో మనకి నెదర్లాండ్స్లో ఉన్న ఒప్పందం ఇంకొంచెం బలపడిందన్నమాట. సో దాన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లోకి వెళ్ళిందన్నమాట. సో సెమీ కండక్టర్ కోఆపరేషన్. సో సెమీ కండక్టర్స్లో మనం నెదర్లాండ్స్తో కోఆపరేట్ అవుతున్నాం. ఎలా కోఆపరేట్ అవుతున్నాం అంటే మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం బిట్వీన్ టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఎస్ఎంఎల్. ఏఎస్ఎంఎల్ అంటే అడ్వాన్స్ సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఇది ఒక డచ్ కంపెనీ మాట. సో వీళ్ళు అండ్ మన టాటా ఎలక్ట్రానిక్స్కి ఒక ఒప్పందం వచ్చింది. ఏంటంటే మనకి ఈ ఏఎస్ఎంఎల్ మనకి టాటా ఎలక్ట్రానిక్స్కి మనకి లిథోగ్రఫీ సిస్టమ్స్ని మనకి డైరెక్ట్గా టాటాకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పి, అండ్ అలాగే ఇది ఏ టాటా ఎంటర్ప్రైజెస్కి ప్రొవైడ్ చేస్తుందంటే గుజరాత్లో మనకి ఈ పర్టికులర్ కొలాబరేషన్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. అలాగే కల్చరల్ కోఆపరేషన్ ద్వారా ఏంటంటే మనకి
మనకి నెదర్లాండ్స్ నుంచి చోళా పీరియడ్కి సంబంధించిన కాపర్ ప్లేట్స్ అన్నవి మనకి ఇండియాకి రిటర్న్ చేశారు. అలాగే డిఫెన్స్ కోఆపరేషన్లో ఏంటంటే ఇంకా డిఫెన్స్ కోఆపరేషన్లో కూడా నెదర్లాండ్స్కి అండ్ ఇండియాకి ఇంకా ఒప్పందాలు బాగా కుదరాలని చెప్పి ఫ్యూచర్లో ఈ పర్టికులర్ డిఫెన్స్ కొలాబరేషన్లో ఏ విధంగా వాళ్ళు కొలాబరేట్ అవ్వాలో అని చెప్పి వాళ్ళు దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. ముఖ్యంగా దేని గురించి జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైమెన్షన్లో కూడా, అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలని, అలాగే స్ట్రక్చర్డ్ త్రై సర్వీసెస్ మిలిటరీ ఇంటరాక్షన్స్, సో మిలిటరీ ఇంటరాక్షన్స్లో కూడా కొలాబరేషన్ ఉండాలి అని చెప్పి డిఫెన్స్ దాంట్లో ఒక రోడ్ మ్యాప్ని వేసుకోవడం జరిగింది. అలాగే బోత్ కంట్రీస్ అడాప్టెడ్ ద మెమరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ యూనివర్సిటీస్ మాట. ఓకే, సో యూనివర్సిటీస్ ఐందోవెన్ యూనివర్సిటీ అలాగే యూనివర్సిటీ ఆఫ్ 20, సో ఈ 2 యూనివర్సిటీస్తోని అలాగే మన 6 ఇండియన్ లీడింగ్ యూనివర్సిటీస్తోని కొలాబరేషన్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసం కొలాబరేషన్ జరగడం జరిగింది. సో ఈ 6 ఇండియన్ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి గౌహతి అండ్ ఐఐటి మెడ్రాస్ మాట. సో మనకి నెదర్లాండ్స్ సంబంధించిన 2 యూనివర్సిటీస్తో మనకి ఇండియాకి సంబంధించిన 6 ప్రామినెంట్ యూనివర్సిటీస్తో అగ్రిమెంట్స్ జరిగింది, ముఖ్యంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ డైమెన్షన్. సో ఇంతవరకు నెదర్లాండ్కి మనకు ఉన్న రిలేషన్స్. ఇప్పుడు మనం ఇంతవరకు చూసింది ఏంటంటే ఈ రీసెంట్ అయిన విజిట్లో ఎలాంటి డైమెన్షన్స్లో కొలాబరేట్ చేయాలనుకుంటున్నామో చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం హిస్టరీగా నెదర్లాండ్కి ఇండియా రిలేషన్స్ హిస్టరీ ఏంటో జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. సో డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నవి 2 కంట్రీస్ మధ్య 1947లోనే మొదలైంది. సో 2026తో అది 79 ఇయర్స్ అన్నవి పూర్తయ్యాయి. అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అన్నది మనకి వాళ్ళతో బాగానే ఉంది మాట. సో దాని గురించి మనం జాయింట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ అన్నది 2025లో మనం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా మన బైలాటరల్ ట్రేడ్ గురించి ఒక స్పెసిఫిక్ బాడీని క్రియేట్ చేసుకున్నాం అన్నమాట 2025. ఏ ఉద్దేశంతో? స్ట్రెంథనింగ్ బైలాటరల్ ట్రేడ్, two-way investment cooperation and collaboration in technology, especially in MSMEs and emerging sectors. So focus development కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్న బైలేటరల్ బాడీ ఇది మాట. సో నెదర్లాండ్ అన్నది మనకి 4th largest investor in India with an FDI inflow. మనకి 4th largest investor అనమాట ఇండియాలో. మనకి FDI inflow ఎంత 4.94 billion మాట. Next, bilateral trade between India and Netherlands reached at, so మన bilateral trade అంతా 16.75 billion in financial year 2026. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అన్న నెదర్లాండ్స్ మనకి 2025లో 22.76 బిలియన్ ఉంటే అవి మనకి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ 26లో 12.82 బిలియన్ అనమాట. ఓకే, సో టెక్నాలజీ కోఆపరేషన్లు కూడా మనకి ఎప్పటి నుంచో పొత్తులు ఉన్నాయి. సో ఇండియా అండ్ నెదర్లాండ్స్ కోఆపరేట్ ఇన్ సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, గ్రీన్ హైడ్రోజన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇలా మనకి వివిధ టెక్నాలజీస్లో మన ఇండియా అండ్ నెదర్లాండ్స్ అన్నవి ఎప్పటి నుంచో కొలాబరేషన్ అవుతూనే ఉంది అన్నమాట. సో కల్చరల్ కోఆపరేషన్, ఇండియా అండ్ నెదర్లాండ్స్ సైన్డ్ అన్ MOU in 2025 for cooperation in the development of National Maritime Heritage Complex at Lothal, గుజరాత్. సో ఇండియా అండ్ నెదర్లాండ్స్ 2 కలిపి కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ని ఆర్ ఒక పర్టికులర్ కాంప్లెక్స్ని స్టార్ట్ చేశారు. అదే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మనకి గుజరాత్లో ఉందన్నమాట. సో డయాస్పోరా కూడా, ద నెదర్లాండ్స్ ఇస్ హోమ్ టు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఇన్ మెయిన్లాండ్ యూరప్, ఇంక్లూడింగ్ అరౌండ్ 2 lakh members of the సురినామీ హిందుస్థానీ కమ్యూనిటీ మాట. సో ఇలా మనకి డయాస్పోరా ప్రెజెన్స్ కూడా మనకి నెదర్లాండ్స్లో ఉంది. సో CBSE ఇంపోజెస్ 3rd లాంగ్వేజ్ ఫార్ములా. సో న్యూస్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మనకి CBSE క్లాస్ 9 స్టూడెంట్స్ దగ్గర నుంచి 3 లాంగ్వేజెస్ అన్నది చదవాలి అండ్ ముఖ్యంగా జూలై 2026 అన్నది ఇక్కడ నుంచి ఈ ఆదేశాలు ఫాలో అవ్వాలని చెప్పి మనకు ఒక డేట్ ఇచ్చింది. ఫస్ట్ ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటో చూద్దాం. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండ్ చేసింది ఇది ఈ 3 లాంగ్వేజ్ పాలసీ మాట. సో ఇందులో ఏమని చెప్తుందంటే మనకి NEP 2020లో ఏం చెప్తుందంటే మనకు ఉన్న 3 లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ అన్నవి ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి అని ఒక కండిషన్ పెట్టింది. ఈ ఫార్ములా అప్లైస్
both for government and private schools, giving states the flexibility to choose languages without any imposition. So ఇది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి వర్తిస్తుంది. కానీ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మనకి అట్లీస్ట్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పింది. ఆ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటో మనకి ఆ స్టేట్స్ అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆ స్కూల్సే డిసైడ్ అవ్వచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ మనకి NEP 2020లో స్పెసిఫై చేశారు అన్నమాట. నెక్స్ట్, సో అసలు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. సో NEP 2020 retains the 3 language formula originally introduced in NEP 1968. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా మనకి NEP 2020లో ఇంట్రడ్యూస్ చేసింది కాదు, కొత్తదేం కాదు. మనకి ఆల్రెడీ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లోనే ఇంట్రడ్యూస్ అయింది అన్నమాట. కానీ అందులో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అన్నది లేదు. ఎందుకు ఫ్లెక్సిబిలిటీ లేదంటే అప్పుడు ప్రతిపాదించింది ఏంటంటే మనకి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇలా ప్రతిపాదించారు. హిందీ స్పీకింగ్ స్టేట్స్ అయితే ఆ 3 లాంగ్వేజెస్లో హిందీ ఒకటి చదవాలి, ఇంగ్లీష్ ఒకటి చదవాలి, అండ్ ఎనీ థర్డ్ ఇండియన్ లాంగ్వేజెస్ మాట, ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ చదవచ్చు. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అంటే ఉదాహరణకి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఇలా మాట. ఓకే, సో ఆ 3 లాంగ్వేజెస్లో హిందీ ఒకటి చదవాలి, అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇలా ఉండేదన్నమాట. సో మనకి 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రతిపాదించిన మనకి అందులో ఏ 3 లాంగ్వేజ్ చదవాలో అన్నది కూడా స్పెసిఫై చేశారు. ఓన్లీ మనకి ఇక్కడ ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదో ఒక లాంగ్వేజ్లోనే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మాట. కానీ మనకి 2020 పాలసీలో ఏంటంటే 3 లాంగ్వేజెస్ ఇచ్చింది, కానీ అందులో 2 లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రం అయి ఉండాలి అని మనకి స్పెసిఫై చేసింది, కానీ అది ఏ ఇండియన్ లాంగ్వేజో అన్నది స్పెసిఫై చేయలేదు అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి 2020 పాలసీలో ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అండ్ గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ చిల్డ్రన్కి, స్టూడెంట్స్కి మనకి చాయిస్ ఎగ్జిక్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది అన్నమాట. సో ముఖ్యంగా మనకి NEP 1968లో మనకి ఫస్ట్ టైం ఈ 3 లాంగ్వేజ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా. సో ముఖ్యంగా ఈ పాలసీ అన్నది అవుట్కమ్ ఆఫ్ ఒక కమిషన్ మాట. ఏంటది? కొఠారి కమిషన్ అవుట్కమే ఈ NEP 1968. సో మనకి ఈ కమిషన్లో యాక్చువల్గా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి రికమెండేషన్ ఇచ్చారన్నమాట. ఆ రికమెండేషన్నే మనకి NEP 1968లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, so in contrast, NEP 2020 does not impose any specific language on states or students. Instead, it allows them to choose the 3 languages provided at least 2 are native Indian languages. This means students will typically study the regional languages along with at least 1 other Indian language, but not necessarily Hindi. చెప్పాను కదా, మనకి NEP 2020లో మనకి 3 లాంగ్వేజెస్ స్పెసిఫై చేసిన జస్ట్ ఓన్లీ ఎనీ 2 లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండాలి అని చెప్పారు, కానీ దేన్ని ఇంపోజ్ చేయలేదు. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట NEP 2020లో. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ఎస్పెషల్లీ పాలిటీ డైమెన్షన్లో, జ్యుడిషియరీ డైమెన్షన్లో, మెయిన్స్లోని అండ్ ప్రిలిమ్స్లో మనకి గ్రూప్ 1లో అయితే మనకి 2 డైమెన్షన్లోనే ఇంపార్టెంట్ మాట. సో SC స్ట్రెంత్ అండ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 33 to 37 మాట. సో ప్రెసిడెంట్ approved an increase in sanctioned strength of the judges in the Supreme Court from 33 to 37, excluding the Chief Justice of India, through the promulgation of Supreme Court Number of Judges Amendment Ordinance 2026. సో ప్రెసిడెంట్ గారు రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026 ద్వారా మనకి సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేశారు. ఎంత? 33 to 37 ఎక్స్క్లూడింగ్ CJI. అంటే CJIతో పాటు మనకి ఇప్పుడు 37 సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉన్నారన్నమాట. సో మొత్తం CJIతో కలిపితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్ట్రెంగ్త్ ఎంత? మనకి 38. కానీ CJIని ఎక్స్క్లూడ్ చేస్తే 37 అని మనం చెప్పాలి. సో ద ప్రపోజల్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ అన్ అమెండ్మెంట్ టు ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956 ఇన్ ద అప్కమింగ్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఇది ఆర్డినెన్స్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ సెషన్ అవ్వగానే, నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు సో ఇది యాక్ట్ కింద మారుతుంది అని మనకి ఈ న్యూస్ చెప్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు జడ్జెస్ స్ట్రెంగ్త్ని ఎలా ఇంక్రీజ్ చేస్తారు, దానికి ప్రొసీజర్ ఏంటి, సో దానికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయా ఆర్ లీగల్ ప్రావిజన్స్ ఏమున్నాయి, దాని ప్రాసెస్ ఏంటో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి.
ముఖ్యంగా ఈ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి కారణం ఏంటి? ద ఎక్స్పాన్షన్ ఇస్ అ రెస్పాన్స్ టు బ్యాక్లాగ్ ఆఫ్ 92,385 కేసెస్ ఫర్దర్ కాంప్లికేటెడ్ బై పోస్ట్ పాండమిక్ సర్చ్ ఇన్ డిజిటల్ ఫిల్లింగ్స్. ఓకే, సో ముఖ్యంగా స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి బ్యాక్లాగ్ కేసెస్ అన్నవి మనకి 92,385 కేసెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మనకి ఈ ఫైలింగ్ కేసెస్ కూడా మనకి లైక్ కరోనా తర్వాత ఇంక్రీజ్ అవడం వల్ల ఈ కేస్ లోడ్ అన్నది చాలా ఎక్కువ అయింది. సో దానివల్ల ఏంటంటే స్ట్రెంగ్త్ పెంచవలసిన అవసరం వచ్చింది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తెలుసుకుందాం. సుప్రీంకోర్టు మనకి జడ్జెస్ స్ట్రెంగ్త్ గురించి. ఓకే, సో ఆర్టికల్ 1241 ద సుప్రీం కోర్ట్ ఒరిజినలీ హ్యాడ్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 7 అదర్ జడ్జెస్. సో కాన్స్టిట్యూషనల్లో మనకి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత ఉన్నాయి? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ 7 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నట్టు మనకి కాన్స్టిట్యూషన్లో 124లో మనకి ప్రస్తావించబడింది అన్నమాట. సో కాన్స్టిట్యూషన్ ఏంటంటే సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ని పెంచొచ్చు, కానీ అది పార్లమెంట్ తయారు చేసిన లా ప్రకారమే ఆ స్ట్రెంగ్త్ని పెంచొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ అయ్యి ఉంది. కాన్స్టిట్యూషన్ అలౌస్ పార్లమెంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ బై మేకింగ్ అ లా. ఒక చట్టం ద్వారా పార్లమెంట్ సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ని, జడ్జెస్ స్ట్రెంగ్త్ని పెంచొచ్చు అని చెప్పి మనకి ఆర్టికల్ 124లో మనకి జరిగింది అన్నమాట. సో సుప్రీంకోర్టు మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టుకి లైక్ జడ్జెస్ స్ట్రెంగ్త్ పెంచాలంటే మనకి పార్లమెంట్ లా చేయాలి. అలాగే హైకోర్టుకు మాత్రం జడ్జెస్ని పెంచాలి అంటే ఇక్కడ పార్లమెంట్ మనకి లా చేయవలసిన అవసరం లేదు. ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే మనకి డైరెక్ట్గా హైకోర్టులో ఉన్న జడ్జెస్ స్ట్రెంగ్త్ అన్నది పెరిగిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్, గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఎక్కడ మెన్షన్ అయిందంటే ఆర్టికల్ 216. సో సుప్రీంకోర్టుకి మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంగ్త్ పెంచాలి అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా తీసుకురావచ్చు, అదే లైక్ ప్రెసిడెంట్ ఆమోదంతో. అదే హైకోర్టులో మనకి స్ట్రెంగ్త్ పెంచాలి అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోతుంది, దానికంటూ వేరేగా చట్టం అవసరం లేదు. నెక్స్ట్, సో లెజిస్లేటివ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసాం కదా, అలాగే లీగల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే పార్లమెంట్ లా చేయాలి కాబట్టి దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇనిషియేషన్ బై సిజిఐ. సో సిజిఐ అన్నది మనకి ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయాలన్నమాట. సిజిఐ ఆఫ్ ఇండియా సెండ్స్ ప్రపోజల్ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ సైటింగ్ రీజన్స్ లైక్ అ రైజింగ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఆర్ నీడ్ ఫర్ ద మోర్ కాన్స్టిట్యూషనల్ బెంచెస్. సో సిజిఐ ఏంటంటే ప్రపోజల్ పెట్టాలి ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి. మాకు కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి, సో మాకు ఫర్దర్ స్ట్రెంగ్త్ కావాలి, ఇలాంటి రీజన్స్ ఏవైనా. ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ రీజన్ కూడా అదే కదా, బ్యాక్లాగ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో అలాంటి రీజన్తో ఏదైనా మనకి సిజిఐ మనకి ప్రపోజ్ చేయాలన్నమాట. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో క్యాబినెట్ అప్రూవల్, నెక్స్ట్ ఫేజ్ ఏంటి? మనకి క్యాబినెట్ అప్రూవల్. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి వచ్చిన ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని ఫైనాన్స్ మినిస్టర్తో డిస్కస్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీతో ఎందుకు డిస్కస్ చేస్తుందంటే బడ్జెటరీ అలొకేషన్ అవుతుందా లేదా అన్నది, వయబుల్లా కాదా అన్నది డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ అన్నది యూనియన్ క్యాబినెట్ ముందు పెడతారు అన్నమాట. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ తర్వాత తీసుకువెళ్ళి ఫైనాన్స్ మినిస్ట్రీతో మనకి లెంటి బడ్జెట్ ఫైనాన్సెస్ అన్ని ఒప్పందం అయిపోయిన తర్వాత మనకి అది యూనియన్ క్యాబినెట్ ముందు వెళ్తుంది. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ ఇన్ పార్లమెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో పార్లమెంట్లో మనకి లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లో ఇది సింపుల్ మెజారిటీతో మనకి పాస్ అయిపోవాలన్నమాట. సో ఈ పాస్ అయిపోయిన బిల్ ఏంటంటే ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేస్తే ఆటోమేటిక్గా అఫీషియల్గా మనం పార్లమెంట్ యాక్ట్ ద్వారా సో మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. So the president on the advice of the collegium can then appoint additional judges to the new sanctioned strength. So ఇక్కడ మీరు ఇక్కడ చూసారు కదా, సిజిఐ అన్నది ప్రతిపాదించాలి ఎంతమంది స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనకి 2019లో ఇంక్రీజ్ అయిన స్ట్రెంగ్త్ 33, ఇప్పుడు 33 నుంచి 37 అయింది. అంటే మనకి 4 పెరిగారు కదా. ఈ 4 ఎవరో మనకి సిజిఐ మనకి ఒక కొలిజియం సిస్టమ్ ఫామ్ అయ్యి రికమెండ్ చేస్తారు అన్నమాట. సో ఈ కొలిజియం సిస్టమ్ అంటే ఏంటి?
సో కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? ఈ కొలీజియం సిస్టమ్ అంటే ఇట్స్ అ మెథడ్ యూస్ టు అపాయింట్ అండ్ ట్రాన్స్ఫర్ జడ్జెస్ ఇన్ ద హైయర్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా. సో ఈ కొలీజియం సిస్టమ్ అన్నది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యి లేదు, కానీ ఒక సుప్రీం కోర్ట్ కేసు ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కేసు ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. సో ఈ కొలీజియం సిస్టమ్ ద్వారా ఏంటంటే మనకి ఏ పర్టికులర్ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఏ జడ్జెస్ని మనం ఇంక్లూడ్ చేయాలో అన్నది రికమెండ్ చేస్తుంది అన్నమాట గవర్నమెంట్కి. మనకి సిజే ద్వారా మనకి ఈ రికమెండేషన్ వెళ్తుంది, కానీ ఈ రికమెండేషన్ ఎవరు ఫామ్ చేస్తారు? మనకి కొలీజియం సిస్టమ్ ఫామ్ చేస్తుంది. సో ఈ కొలీజియం సిస్టమ్ ఏంటంటే సుప్రీం కోర్టుకి ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది, హైకోర్టు అపాయింట్మెంట్స్కి ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్స్కి అంటే సుప్రీం కోర్టులో నేను జడ్జెస్ని ఇంక్లూడ్ చేయాలంటే నా కొలీజియంలో ఎవరుంటారు? 5 మెంబర్ కొలీజియం ఉంటుంది. ఒకటేంటి, అందులో ఒకరు సిజే, అతను చైర్మన్, అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అలాగే నేను హైకోర్టుకి నేను అపాయింట్మెంట్స్ చేయాలి అనుకోండి, సో నేను 3 మెంబర్ కొలీజియం బాడీని ఫామ్ చేస్తాను. అందులో నాకు చైర్పర్సన్ ఎవరు? సిజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మనకి హైకోర్ట్ అపాయింట్మెంట్స్కి ఒక కొలీజియంగా యాక్ట్ చేస్తే మనకి 5 మెంబర్ బాడీగా సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్స్కి ఇంకో కొలీజియంగా ఫామ్ అవుతారు అన్నమాట. సో తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో కొలీజియం రికమెండ్ నేమ్స్, ద గవర్నమెంట్ కెన్ ఆస్క్ ద కొలీజియం టు రీకన్సిడర్. ఒకవేళ గవర్నమెంట్కి ఆ పేరు నచ్చలేదంటే రీకన్సిడర్ చేయండి అని మళ్ళీ వెనక్కి కొలీజియం పంపిస్తుంది. కానీ కొలీజియం మళ్ళీ అదే పేరుని రికమెండ్ చేస్తే గవర్నమెంట్ మాత్రం అది యూజువలీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ స్ట్రెంత్. సో సుప్రీం కోర్ట్ స్ట్రెంత్ మనకు చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్లో 1+7 ఉండేదని చెప్పి స్లోగా అది 10కి పెరిగింది 1956లో, అండ్ 13కి పెరిగింది 1960లో, అండ్ 17కి పెరిగింది 1977లో, అండ్ 25కి పెరిగింది 1986లో, అండ్ రీసెంట్గా 2019లో అది 33కి పెరగడం జరిగింది. సో ఇప్పుడు అది మనకి 37 పెరిగింది, దట్ టు ఎక్స్క్లూడింగ్ సిజిఐ మాట. సో సిజిఐతో కలిపితే మనకి 38 మాట సుప్రీం కోర్ట్ స్ట్రెంత్. థ్యాంక్ యూ.